వాస్తవంగా వాళ్ళు ఎక్కడో తెలియదు, వాళ్ళు ఏమైపోయినరో తెలియదు. పిల్లలు చచ్చిపోయి కుటుంబంలో పెద్ద పిల్లలు వాళ్ళు చనిపోయి ఇప్పటికీ 17 సంవత్సరాలు అయింది. వాళ్ళ గడప దొక్కి మీరు ఎట్లున్నారని అడిగినో లేడు, అంతా ఉద్యమకారులే. కానీ ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటి గడప దొక్కకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మనకు ఏబిసిడి కోసం 30 సంవత్సరాలుగా పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏబిసిడి సాధించి మనకి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పడం ద్వారా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఒక మంత్రిగా తన బాధ్యతను నిర్వహించి ముఖ్యంగా ఏబిసిడి సాధనలో ముందున్నందుకు ప్రత్యేకంగా దామోదర్ రాజనరసింహ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, మనసు ఉండాలి, మంచి మనసు ఉండాలి. సేవ చేసే గుణమున్నోడే లీడరే. లీడర్ అంటే అంగీ లాగు బాగేసుకున్నోడు కాదు, జనం హృదయాల్లో పేదవాడి హృదయంలో నిల్చున్నోడే ఈ నాయకుడు అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఈ జాతిని గౌరవించినోడే లేడు, ఈ జాతికి ఎన్నడూ కూడా గుర్తింపు ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాన్ని మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సురేందర్ మాదిగ గాని ఇక్కడ వచ్చినటువంటి తమ్ముళ్ళంతా మరణించి ఈ జాతిని ఇవాళ ఉద్ధరించిండ్రు, ఈ ప్రాణం పోసిండ్రు. ఇలా ఏబిసిడి సాధన అంటే ఎవడి త్యాగమో కాదు, బలైపోయినటువంటి ఈ యొక్క అమరవీరులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ అమరవీరులకి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుదినం కూడా ఉద్యోగాలు రేపొద్దున ఏబిసిడి ద్వారా ఏ ఉద్యోగం వచ్చినా మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఎవరినో కాదు, సురేందర్ మాదిగను, మహేష్ మాదిగను, దామోదర్ మాదిగను, అదేవిధంగా నాగేశ్వర్ మాదిగను, ఇప్పుడు భారతీ మాదిగను, వాళ్ళను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్ప ఎవరిని కాదు, వాళ్ళ వల్లనే ఏబిసిడి వచ్చింది. అందుకే ఇవాళ వాళ్ళ కాళ్ళ కడిగాం, అందుకే వాళ్ళ త్యాగాలని ఇవాళ జనంలోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి పల్లెటూరులో కూడా ఈ అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కూడా, జ్ఞాపకార్థం ఒక స్తూపాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క 5 లక్షలే కాదు, వాళ్లకు రాబోయే కాలంలో ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయడానికి మన మంత్రి గారు కానీ మేమంతా ఆలోచన చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నా కళ, ఈ జాతిలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజంగా సాధించుకుంటామనేటువంటి అవకాశం వచ్చింది. ఇలా సాధించుకున్నాం, మన కళ ఫలించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఏది ఏమైనా ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు ఏమనుకున్నా వీళ్ళ దగ్గరికి పోకపోవటం, మాట్లాడకపోవటం, వాళ్ళ గురించి ఆలోచించకపోవటమే నేరమని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా కూడా మరి మన మంత్రి గారు వాస్తవంగా ఇలా గుండె నిండిందయ్యా, నా మనసు నిజంగా గుండె నిండి. మంత్రి గారి విషయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఏదో లెక్క చేసిండా లేదా? ఎలా ఎవరయ్యా వంగి కాళ్ళు కడిగే మంత్రి ఎవరున్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.